మీద అనేది చాలా సందర్భాల్లో బయటపడుతోంది. కానీ ఈ ఎంత తొందరగా మార్పు జరిగితే బాగుంటుంది, ఎంత తొందరగా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తే బాగుంటుందనే ఎదురుచూపులు ఉన్నాయా, జనంలో కనిపిస్తున్నాయా అనేది కీలకమైన అంశం. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా టైం ఉంది, ఎంత లేదన్నా మనం నోటిఫికేషన్ రావడానికి 1 మంత్ పట్టవచ్చు. కాబట్టి ఈ 1 మంత్ కూడా ఆగలేని సిచ్యువేషన్ ఉందా? ఎందుకంటే ఆ 1 మంత్ కూడా ఆగలేని సిచ్యువేషన్ ఉంటేనే మార్పు కోసం బలంగా ఎదురు చూస్తున్నారు ప్రజలు అనేది మనం దాన్ని ఒక లక్షణంగా అనుకోవచ్చు. తర్వాత అప్పుడప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ఈసారి కూడా ఈ ప్రభుత్వమే వస్తే ఈ రాష్ట్రంలో ఉండలేం అనేది అక్కడక్కడ తరచూ మాకు శాంపుల్స్ లాగా వినపడుతూ ఉంటాయి మాటలు. అది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది 2 రకాలుగా. ఒకటి, ఎంక్వైరీ చేయడం, మారిపోద్దంటారా, మారుతుందంటారా, ఈ ప్రభుత్వం దిగిపోద్దంటారా, జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడంటారా, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందంటారా, ఇలాంటి ఎంక్వైరీ ఒకటి. రెండోది, ఈసారి కూడా ఈయనే వస్తే ఇక రాష్ట్రంలో బతకడం కూడా వేస్ట్, ఎటైనా వెళ్ళిపోవడం బెస్ట్, ఇలాంటి అభిప్రాయాలు, ఇలాంటి ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన భయం. విచిత్రం ఏంటంటే ఏదైనా ఒక ప్రభుత్వంలో ఉంటే అసంతృప్తి ఉంటే ఉండొచ్చు, ఆ పథకం రాలేదనో, లేకపోతే అభివృద్ధి లేదనో, లేకపోతే తాము అనుకున్న రీతిలో డెవలప్మెంట్ జరగట్లేదు, రకరకాలుగా అలాంటి అసంతృప్తులు అన్ని ప్రభుత్వాల మీద ఉంటాయి. కానీ భయం ఉండకూడదు, ఒక ప్రభుత్వం మీద భయం ఉండకూడదు. అది చాలా విచిత్రం. ఈ పరిణామం ఒక ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాం మనం. ఇంకెక్కడైనా కూడా ఏ ప్రభుత్వం మీద అయినా 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, ఆ ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. ఇవి చాలా చోట్ల చూసాం. అది రావాలి కూడా, రాకపోతే ఎట్లా, వస్తుంది, రావాలి. కానీ ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే ప్రజలకే భయం వేయడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దెందులూరులో ఎన్నికల సభ సిద్ధం అనే పేరుతో సభ పెట్టుకోవచ్చు, ఎలక్షన్స్ వస్తున్నా కూడా పెడతా ఉంటారు, అది పెద్ద ఇష్యూ కాదులే. కానీ ఆ సిద్ధం అనే సభకి మీరు మీటింగ్ రాకపోతే మీ పథకాలు తీసేస్తాం అనేది ఒక భయం, మీటింగ్ రాకపోతే మీ పెన్షన్లు ఆపేస్తాం అనేది ఒక భయం. భయపడెక్కారు బస్సులు. వస్తే 2000 ఇస్తాం, రాకపోతే మీ పెన్షన్ ఆపేస్తాం. అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా నేను. ఈ రకమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? నిన్ననే చూశారు మీరు నా షోలో, వాళ్ళ చెల్లెళ్ళు సునీత గారు చెప్పిన ఇంటర్వ్యూ. వాళ్ళు భయం, నీ తోబుట్టులే భయం, ఇంకా జనం ఎందుకు భయపడరు? వాళ్ళకి భయం. ఎంఆర్ఓని రాడ్డుతో కొట్టి చంపేశారు, భయం. కోడికత్తి సీను తల్లి సోదరుడు వాళ్ళు దీక్ష చేసుకునే స్వేచ్ఛ లేదు దళితులయ్యి ఉండి, భయం. మీరు భయపెట్టేస్తున్నారు, విరమించకపోతే మీ అంతు చూస్తామంటున్నారు. అంటే ఇన్ని రకాల భయపెడుతూ జనాన్ని ఒక బందీలను చేసేసారు ఆ భయంలో. కాబట్టి వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రజలు ఎంతగా మార్పు కోరుకుంటున్నారో ఆ ప్రజల ఆకాంక్షని తెలుగుదేశం జనసేన కూటమి అందిపుచ్చుకునే పరిస్థితిలో ఉందా, అందిపుచ్చుకోగలుగుతున్నారా? వాళ్ళు కూడా ఆ ప్రయత్నాల్లో సీరియస్గా నిమగ్నమై ఉన్నారు, తిరుగుతున్నారు, వెళ్తున్నారు, జనంలోకి వెళ్తున్నారు, జనం నుంచి మంచి స్పందన కనపడుతోంది. అందిపుచ్చుకునే పరిస్థితిలో ఉన్నారా అనేది ఇంకొక ఆస్పెక్ట్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల పరిస్థితి ఏంటి అనేది ఒక యాంగిల్. ఇవాళ దెందులూరు సభలో గొంతు చించుకోవడం అంటే ఏంటో ఇప్పటిదాకా ఎందుకు అంటారు అంటే, బాగా గట్టిగా అరగడాన్ని పోల్చడం కోసం అంటారు లే అనుకునేవాళ్ళం. ఆ గొంతు చించుకోవడం ఏంటో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గొంతు చిరిగిపోయింది నిజంగా. ఆయన ఆ సిద్ధమేనా అనే ప్రశ్న జనాన్ని అడుగుతుంటే అది అర్థం కాల, అట్లా పగిలిపోయింది గొంతు. అంటే ఆ స్థాయిలో ఆయన ఇదవుతున్నాడు. మరి ఆయనంత గొంతు చించుకున్న జనం ఆయనకి మళ్ళీ తీర్పు ఇవ్వడానికి అనుకూలంగా సిద్ధంగా లేరు అనేది మనకి గ్రౌండ్ నుంచి ఆల్రెడీ అర్థమవుతూనే ఉంది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మార్పు ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎప్పటికి సాధ్యమవుతుంది,
విపక్షాలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి ఆ మార్పుని, ఆ ఆకాంక్షని అంది